యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏఐసిసి అదేవిధంగా పిసిసి ఆదేశాల మేరకు జిల్లాలలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల రవి బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించడం కూడా జరిగింది. ఈ రోజు దీనికి సంబంధించి నల్గొండ బీజేపీ కార్యాలయంలో, అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ కార్యాలయంలో, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణులు ఎవరు పెద్ద ఎత్తున కూడా చేరుకున్న నేపథ్యం అయితే ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎమ్మెల్యే అదేవిధంగా డీసీసీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బీజేపీ కార్యాలయం ముట్టడికి బయలుదేరింది. సో ఈ విషయాన్ని ముందస్తుగానే గ్రహించినటువంటి పోలీసులు మాత్రము వస్తున్నటువంటి కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అనేవారు, కాంగ్రెస్ కార్యకర్తలు అనేవారు బీజేపీ కార్యాలయం వరకు చేరుకునే వరకు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ప్రదేశానికి చేరుకోవడం జరిగింది. ఇరు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ కార్యకర్తల మధ్య మాత్రం తీవ్రమైనటువంటి వాగ్వివాదం చోటు చేసుకుంది. అదేవిధంగా ఇదే సమయంలో తీవ్ర ఉద్రిక్తత కూడా దారితీసిన నేపథ్యం అయితే ఉంది. సో పెద్ద ఎత్తున కూడా పోలీసులు ఆ యొక్క ప్రదేశానికి చేరుకొని కార్యకర్తలను పూర్తి స్థాయిలో చెదరగొట్టిన నేపథ్యం అయితే ఉంది. సో ఇదే సమయంలో ఎమ్మెల్యే ఉన్నటువంటి బీర్ల ఐలయ్యను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులను కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ గా చూస్తే మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను అందరినీ కూడా చెల్లాచెదరు చేశారు. ముఖ్యంగా ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకులు ఒకటి చెప్తున్నారు, ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనేది కాంగ్రెస్ పార్టీ అగ్రశ్రేణి నాయకులైనటువంటి రాహుల్ గాంధీ అదేవిధంగా సోనియా గాంధీ పట్ల అనేక రకంగా కేసులను పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు కానీ, అదేవిధంగా ఇటీవల కాలంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి గాంధీజీ బొమ్మ తీసేసే విషయంలో కూడా కాంగ్రెస్ శ్రేణులు మాత్రము బీజేపీ ప్రభుత్వం పట్ల చాలా గుర్రుగా ఉన్న పరిస్థితి ఉంది. ఇదే సమయంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి బీజేపీ కార్యాలయాలను ముట్టడించాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో ఈ రోజు అన్ని జిల్లాల్లో అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 3 జిల్లా బీజేపీ కార్యాలయాల ముట్టడి కోసం కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ రోజు బీజేపీ ముట్టడి కార్యక్రమంలో యాదాద్రి జిల్లాలో మాత్రం ఈ యొక్క ముట్టడి కార్యక్రమం అనేది తీవ్రమైనటువంటి ఉద్రిక్తకు దారితీసిన నేపథ్యం అయితే ఉంది. ప్రజెంట్గా చూస్తే మాత్రం పోలీసులు ఇరు పార్టీ నాయకులను చెల్లాచెదరు చేయడము, అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీర్ల ఐలయ్యను అదుపులో తీసుకోవడము, బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకులను అదుపులో తీసుకొని అక్కడ మాత్రం ఈ యొక్క ఉద్రిక్తత తగ్గించే పనిలో నిమగ్నమని చెప్పొచ్చు. శాలిని, రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. Down, 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 down,